ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. పరలోకానందం యూట్యూబ్ ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్న డియర్ బ్రదర్స్ కి, సిస్టర్స్ కి అందరికీ ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ నూరంతులుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని ధ్యానించుకుంటూ దేవుడు మన జీవితంలో ఏదైతే ఆశిస్తున్నాడో ఆ ఆశ రీతిగా మనము కలిగి ఉన్నామా లేదా అని చెప్పి మన అనుదిన జీవితంలో మనము గుర్తెరిగి గ్రహించి ఉన్నట్లయితే దేవునికి ఇంకా ఉన్నతముగా ఉండుటకు ప్రయాసపడదాం. లేదు, దేవునికి ఇష్టానుసారముగా నా జీవితము లేదు అని అంటున్నట్లయితే ఈ రోజు నుంచే దేవునికి ఇష్టానుసారముగా జీవించుటకు ప్రయత్నం చేద్దాము. అది మన జీవితానికి దీవెనకరము, ఆశీర్వాదకరము, ప్రాముఖ్యముగా పిలిచిన దేవుని నామానికి మహిమార్థకరము అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. నీ వాకును వినుటకు మేమందరమును సిద్ధముగా ఉండి ఈ యొక్క వీడియోని ఓపెన్ చేస్తుండగా మాతో బహుసూటిగా స్పష్టముగా నీ వాక్యం ద్వారా మాట్లాడి నీవేదైతే ఆశించావో మా జీవితంలో ఆ దిశగా మేము అడుగులు వేసే కృపా భాగ్యాన్ని, శక్తి, సామర్థ్యాన్ని దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు ఈ వాక్యం ద్వారా మీరే పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని పొందుకుని ఉంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ రోజున మన వాక్య ధ్యానం అంశం నిమిత్తమై యేసయ్య నేను కూడా అలా తయారవుతా. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ఒక కుమారుడు గాని ఒక కుమార్తె గాని చెప్తున్న మాట ఏంటి అంటే, డాడీ నేను కూడా వాడిలాగా అవుతాను, లేకపోతే డాడీ నేను పలానా స్త్రీలాగా నేను కూడా అవుతాను అని చెప్పి అనేక మంది చెప్తూ ఉంటారు వారి తల్లిదండ్రులకి. అయితే తల్లిదండ్రులు ఏదైతే మాటలు వారి కుమారుడు గాని కుమార్తె నుంచి గాని విన్నప్పుడు అది మంచిది, ఆ వ్యక్తి మంచి గుణగణాలు కలిగి ఉన్నాడు, ఆ వ్యక్తి మంచి అలవాట్లు కలిగి ఉన్నాడు, ఆ వ్యక్తి మంచి త్రోవలలో జీవిస్తున్నాడు, ప్రయాణిస్తున్నాడు అని అంటే చూసి, అవునా నాన్న అలా తయారవుతావా, సరే అయితే తయారవు అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రోజున యేసుక్రీస్తు వారి దగ్గరికి కూడా మనము చెప్పాలి ఏంటి అని అంటున్నట్లయితే, యేసయ్య నేను కూడా ఇలాగా తయారవుతా. రండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానించుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగు చెప్పటం లేదు, నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ తిమోతి చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అని అంటున్నట్లయితే, నేను ఏ స్థితిలో ఉన్నానో, నేను ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుని ఉన్నాను. ఈ రోజున మన జీవితంలో కూడా ఒక తిమోతి వలె మనము కూడా తయారయ్యేవాడిగా మనము ఉండాలి. ఒక అపోస్తుడైన పౌలు వలె మనము తయారయ్యేవాడిగా ఉండాలి. ఒక యేసుక్రీస్తు మాదిరి వలె మనము తయారయ్యి ఉండాలి అనే విషయాన్ని గ్రహించండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే, నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీ దగ్గరికి వస్తా, నువ్వు నాకు అది ఇవ్వకపోయావా నేను ఈ ఆదివారం మందిరాన్ని మానేస్తాను అని చెప్పి ఈ రోజున అనేక మంది ఆశీర్వాదాల కొరకు, ఆస్తిపాస్తుల కొరకు, అంద సౌందర్యాల కొరకు, అదే రీతిగా వారి జీవితంలో అనేకమైన విషయాల నిమిత్తమే వారు స్వయ లాభము కొరకే దేవుని వెంబడించేవారు అనేక మంది ఉంటున్నారే కానీ, దేవుడు ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. సమస్తమైన పాప భారముల చేతన నేను చనిపోవలసిన నన్ను నా కొరకు తన రక్తాన్ని చిందించి నన్ను విమోచనగా చేసి నన్ను సజీవుల గుంపులుగా ఉంచి నన్ను పవిత్రపరిచి నా పాపాలన్నిటినీ కొట్టివేసి పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాను అని చెప్పి మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన కొరకు నేను పరిశుద్ధముగా జీవించాలి. ఇంత ప్రేమ చూపించిన దేవుడికి నేను ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పి అటువంటి స్వభావము పోయి, అటువంటి మనస్తత్వము పోయి ఈ రోజున అనేక మంది వారు స్వయ లాభము కొరికే దేవుణ్ణి వెంబడించడం అనేది జరుగుతుందండి. ఈ రోజున అది ఎంతో బాధాకరం. ఇక్కడ తిమోతి చెప్తున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో సంతృప్తి కలిగి ఉంటున్నాను. అక్కడ చెప్తున్న మాట, నేను నాకేదో గొప్పవాడినైనందుకు, నాకేదో కొన్ని కోట్ల లక్షల కోట్లు ఉన్నందుకు, నాకేదో ఇన్ని ఆస్తి పాస్తులు ఉన్నాయి నా జీవితంలో అని అన్నందుకు నేను సంతృప్తి కలిగి ఉంటాను, లేకపోతే దేవుడు నన్ను ఉన్నతముగా దీవించాడు అని చెప్పి ఆ విషయం నిమిత్తమే నేను సంతృప్తి కలిగి ఉంటాను అని చెప్పట్లేదు. కానీ నేను ఏ స్థితిలో ఉన్నా సరే నాకేదో కలిగినందుకు నేను సంతృప్తి అని చెప్పట్లేదు. అలా అని నాకు ఏమీ లేదు కాబట్టి, నా స్థితి ఇదే కాబట్టి, నా టాలెంట్ ఇంతే కాబట్టి, నా సామర్థ్యం ఇంతే కాబట్టి నేను ఆ దీవెనను, ఆ ఆశీర్వాదమును, ఆ ఉన్నతమైన స్థానమును, ఆ హెచ్చింపు కలిగిన స్థానమునకు నేను వెళ్ళుటకు అర్హుణ్ణి కాదు, ఇదే ఈ దీన స్థితే నా స్థానము అని చెప్పి అందుకని నేను ఇక్కడ ఉండిపోతాను అని కూడా చెప్పట్లేదు. ప్రాముఖ్యముగా చెప్తున్న మాట ఏంటి అని అంటున్నట్లయితే, రండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాము.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనం వరకు క్లుప్తంగా ధ్యానిద్దాం. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగూ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండి నేర్చుకొని ఉన్నాను. దీని స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములలో అన్ని కార్యములలో కడుపు నిండి యుండుటకును, ఆకలి గొని యుండుటకును, సమృద్ధి కలిగి యుండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు వారి యందు నేను సమస్తమును చేయగలను. అంటే నాకు ఏదైతే ఇవ్వబడి ఉన్నదో, నా దగ్గర ఏదైతే ఉంచబడి ఉన్నదో ఆ విషయంలో సంతృప్తి కలిగి నేను జీవిస్తాను. నా దేవుడు నన్ను చూస్తాడు, అదే నా జీవితానికి చాలు అని చెప్పి ఈ రోజున చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రోజున ఉన్నారా మన మధ్యలో సంతృప్తి కలిగి జీవించేవారు? ఈ వ్యక్తిలాగా తయారయ్యే స్వభావము, ఈ వ్యక్తిలాగా తయారయ్యే గుణము, ఈ వ్యక్తిలాగా నీవు మార్చుకోగలవా నీ లక్షణాలను? ఈ రోజు ఒకసారి ప్రశ్నించు. నా జీవితంలో దేవుడు ఉద్యోగాన్ని ఇస్తే, నా జీవితంలో దేవుడు వ్యాపారాన్ని ఇస్తే, నా జీవితంలో దేవుడు గర్భఫలాన్ని ఇస్తే, నా జీవితంలో దేవుడు నేను అడిగిన అన్ని ఇస్తే నేను ఈ రోజు నా దేవుడిని వెంబడిస్తాను, నాకు సమస్తము నేను దేవుడిని వెంబడించి దేవుడిని గొప్పవాడిని నేను ప్రకటిస్తాను అని చెప్పి అనేక మంది ఈ రోజు ఉండటానికి గల కారణం ఏంటి అని అంటున్నట్లయితే, వారి జీవితంలో వారు ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని బట్టి వారు సంతృప్తి లేకుండా బ్రతుకుతున్నారు. ఈ రోజున నీ జీవితంలో నువ్వు అన్ని విషయాలలో సంతృప్తి కలిగి ఉండరు. ఈ లోకంలో ధనభోగాలు వద్దా, ఆస్తిపాస్తులు వద్దా, పేరు ప్రఖ్యాతులు వద్దా, అన్ని కావాలి. అయితే చెప్తున్న మాట సంతృప్తి కలిగి ఉంటారు. ఉన్నది కొంచెమే, ఆ కొంచెంలో సంతృప్తి కలిగి ఉంటారు. సాటిస్ఫైడ్, చాలు దేవుడు నాకు ఇచ్చాడు, నాకు ఇది ఇచ్చాడు అని అంటే నా స్థితి ఏంటో ఆయనకి తెలుసు, నా సామర్థ్యం ఏంటో ఆయనకి తెలుసు, నాకు ఏది అవసరమో ఆయనకి తెలుసు. ఇది ఈ రోజు ఇచ్చాడంటే దీని ద్వారా ఒక పాఠాన్ని నేర్పించబోతున్నాడు, లేకపోతే ఒక మార్గము గుండా ప్రయాణమును తీసుకొని వెళ్తున్నాడు, లేకపోతే నెక్స్ట్ లెవెల్లోనికి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అని చెప్పి సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేసి, కంటెంట్ ని యాక్సెప్ట్ చేసి జస్ట్ సాటిస్ఫై మనం ఎప్పుడైతే ముందుకు కొనసాగించబడతామో మన జీవితంలో మనకి అవసరమైన దానికన్నా ఎక్కువగా మనకి ఇచ్చి మనలను దీవించగలడు సమర్థుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని గ్రహించండి. 13వ వచనంలో చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఆమేన్. ఇక్కడ నన్ను బలపరిచేది ఎవరో తెలుసా? ఆయన. నాకు ఆహారం విషయము ఆయనది, నా ఆరోగ్య విషయము ఆయనది, నా అవసరతల విషయము ఆయనది, నా ఆకలి విషయము ఆయనది, నా జీవితం విషయము ఆయనది, నాకున్న అన్ని విషయాలు ఆయనదే. కాబట్టి నన్ను బలపరిచేది ఆయన, ఆయన యందు నేను సమస్తమును చేయగలను. ఈరోజు నన్ను పోషించేవాడు, నన్ను పాలించేవాడు, నన్ను ప్రశ్నించేవాడు, నా జీవితానికి ఒక నావికుడుగా ఉండి ఒక గమ్యాన్ని చూపించేవాడు ఆయన. కాబట్టి ఆయన కొరకు నేను జీవిస్తాను ఈ లోకములో. ఆయన నన్ను బలపరుస్తాడు కాబట్టి ఆయన యందు నేను ఏదైనా చేస్తాను. అది ఉన్న స్థితిలో అయినా, ఉన్నతమైన స్థితిలో అయినా, దీన స్థితిలో అయినా, దిగజారిపోయి దిక్కుమాలిన స్థితిలో అయినా సరే, ఆహారం కలిగి ఉన్నా లేకపోయినా, సమృద్ధముగా ఉన్నా లేకపోయినా, ఉన్న స్థితిలో ఉన్నా లేని స్థితిలో ఉన్నా, ఏమున్నా లేకపోయినా, ఏ స్థితిలోనైనా సరే చెప్తున్నాడు, నేను సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. ఈ రోజున మన జీవితంలో కూడా మనం ఏమి కలిగి ఉన్నా లేకపోయినా సరే, మనం ఉన్న స్థితిలో దేవునికి కృతజ్ఞతాస్థితులు చూపించి, ఆయన యందు విధేయత చూపించి, ఆయనకి ఇష్టానుసారముగా మనము జీవించినట్లయితే వినండి, తప్పనిసరిగా మన సంతృప్తిని చూసిన దేవుడు మన సరిహద్దులను విశాలపరచకుండా ఉండలేడు. నిశ్చయముగా విశాలపరిచి మన జీవితాన్ని ఉన్నతముగా బ్లెస్ చేస్తాడు అనే విషయాన్ని ఈ సమయం దగ్గర గ్రహించండి. కాబట్టి ఈ రోజున ఈ వ్యక్తిలాగా మన జీవితము కూడా తయారవ్వాలి. ఈ వ్యక్తి నుంచి మనము కూడా చూసి నేర్చుకోవాల్సింది మనము సంతృప్తి కలిగి ఉండుట. కాబట్టి ఈ రోజున మనకు ఆహారం ఇచ్చేది, మనల్ని పోషించేది, మనల్ని సంరక్షించేది, మనల్ని కాచి కాపాడేది మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. కాబట్టి ఏ విషయమైనా సరే సంతృప్తి కలిగి జీవించండి, దేవునికి విధేయత చూపించండి. దేవుడు చిత్తము లేకుండా ఈ రోజున ఈ లోకములో మన జీవితంలో ఏది జరగదు. ఏదైనా జరుగుతుందంటే ఆయన పర్మిషన్ ఇవ్వబట్టే మన జీవితంలో జరుగుతుంది, ఆయన చిత్తం అవ్వబట్టే మన జీవితంలో జరుగుతుంది అనేక సత్యాన్ని, వాస్తవాన్ని గ్రహించి ఈ రోజున ఆ దిశగా ముందుకు కొనసాగించినట్లయితే మీ జీవితాలని అద్భుతముగా తీర్చిదిద్దుతాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని గ్రహించండి. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రము.
ఈ రోజున నాతో మాతో మీరే అద్భుతముగా మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. నేను ఏ స్థితిలో ఉన్నను సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుని ఉన్నాను. ఉన్న స్థితిలో అయినా లేని స్థితిలో అయినా, ఆహారము కడుపు నిండా ఉన్నా లేకపోయినా సరే, మరి ఎటువంటి స్థితిలో అయినా సరే సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుని ఉన్నా. ఎందుకు? నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఈ రోజున నన్ను దీవించేది, నన్ను ఆశీర్వదించేది, నా జీవితాన్ని ఏలేది ఆ ధనమో, ఆ పదవో, ఆ ఆహారమో కాదు, నన్ను బలపరిచేవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను. కాబట్టి ఏ విషయంలో కూడా నేను భయపడను, సంతృప్తి కలిగి జీవిస్తాను. ఈ రోజున అట్టి కృపా భాగ్యాన్ని మాకు కూడా దయచేయమని, మేము చదువుతున్న చదువులు, మేము చేస్తున్న ఉద్యోగాలు, మేము చేస్తున్న వ్యాపారాలు, మా శక్తి సామర్థ్యాల వలన మేము పైకి రావట్లేదు, కానీ మమ్మల్ని పోషించి, ఆస్వాదించి, దీవించి, సంరక్షించి, కాచి, కాపాడి మా జీవితాన్ని ముందుకు నడిపించేది ప్రభువైన యేసు క్రీస్తు వారి అనే యొక్క సత్యాన్ని, వాస్తవాన్ని మేమందరమును గ్రహించి ఏ స్థితిలో అయినా సరే సంతృప్తి కలిగి విధేయత చూపించి నీకు ఇష్టానుసారమైన వ్యక్తిగా మేమందరమును జీవించగలగన. ఆ వ్యక్తి ఎటువంటి స్వభావం, ఎటువంటి లక్షణాలు, ఎటువంటి పోలికలు చెప్పుదైతే ఉన్నారో మేము కూడా అలాగ తయారవులాగున ఆ ఒక్కొక్కరికి నీ సహాయము దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ రోజున వాక్యం అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ దీవించి నూరంతలుగా ఆస్వాదించును గాక, ఆమేన్. విన్నారు కదండి, ఈ వ్యక్తి తన జీవితంలో రూల్ చేసేది ఏది కాదు, తన జీవితాన్ని రూల్ చేసేది ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన నాకు ఏది ఇచ్చినా ఆయనకు తెలుసని ఆయన యందు విశ్వాసం ఉంచాడు. ఒక అద్భుతమైన మాట చెప్పాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఈ రోజున మన జీవితాన్ని కూడా బలపరిచేది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన బాబాయ్ కాదు, మన పెద్దనాన్న కాదు, మన స్నేహితులు కాదు, మన బంధువులు కాదు, లోకంలో ఉన్న ఎవ్వరూ కాదు, పాస్టర్ గారు కూడా కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే అని గ్రహించి ఆయన మనల్ని బలపరుస్తున్నారు. కాబట్టి ఆయన యందు సమస్తమును చేయండి. తప్పనిసరిగా మన జీవితాలు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, అనేక మంది ఎదుట ఉన్నతమైన కరముగా మన బ్రతుకులను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్చిపడేస్తారని ఒక సత్యాన్ని గ్రహించండి, ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.